ప్రణిపాతం చేస్తాడు, నమస్కారం చేస్తాడు. అమ్మవారి యొక్క శక్తి చేత ఈ పనులు చేసే త్రిమూర్తులలో ఒకడిగా ఉంటాడు. కానీ శివుడెవరో తెలుసా అండి? ఆయన కామేశ్వరుడు అంటారు. దీన్ని పంచ సమయాచారములని పిలుస్తారు. 5 చేత సమానముగా ఉంటారు. పార్వతీ పరమేశ్వరుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. పార్వతీదేవి గొప్ప, పరమేశ్వరుడు గొప్ప అన్న ఆలోచన మీకు ఎప్పుడూ రాకూడదు. పార్వతీ పరమేశ్వరులు 5 చేత ఎప్పుడూ సమానులు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజితపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తో కత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర్లు. ఇద్దరు నిజ తపఫలాభ్యాం, ఒకరి తపస్సుకి ఒకరు ఫలమై ఉంటారు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఉండరు. ఆది దంపతుల్లో మీకు ఆది దంపతుల్లో ఒక చిత్రమైన విషయం కూడా ఉంటుంది. మీకు బాహ్య ప్రపంచంలో వచ్చేటటువంటి దంపతులకి అక్కడ ఆది దంపతుల్లో తిరగబడి ఉంటుంది స్వరూపం. ఎందుకని మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటారు? మిసెస్ అండ్ మిస్టర్ అంటారు. శ్రీమతి అండ్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు రాయి శుభలేఖార్థములు అంటారు. అక్కడికి వెళ్ళేటప్పటికి శ్రీమతి అండ్ శ్రీ పరమశివుడు రాయి శుభలేఖార్థములు కాదు, పార్వతీ పరమేశ్వరులు అని మనం అంటాం. కానీ శివపార్వతులు శివపార్వతులు అని పిలుస్తాం. పైగా మీకు ఇక్కడ స్త్రీ అబల, అబల కాబట్టి రక్షింపబడుతుంది పురుషుడి చేత. అక్కడ అమ్మవారు అబల కాదు, ఆవిడ శక్తి. ఆవిడ పరమశివుణ్ణి కదుపుతుంది. కదిపి